నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పనునైతే చేస్తున్నావో, ఆ పనిలో ఎంత కష్టపడుతున్నావో, ఎంత సహనము కలిగి ఉన్నావో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరిగినటువంటి దేవుడు. ఈ లోకంలో నీ కష్టాన్ని ఎవరు చూడకపోయినా, నువ్వు చేసేటువంటి పనిని ఎవరు చూడకపోయినా, అందులో నువ్వు ఎంత సహనం కలిగి ఉన్నావో ఎవరు చూడకపోయినా సరే, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నిశ్చయముగా నువ్వు చేసేటువంటి పనిలో, నువ్వు పడేటువంటి కష్టములో దేవాది దేవుడు ఖచ్చితంగా చూసేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ లోకం మీద ఆధారపడకుండా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద ఆధారపడినట్లయితే నీ కష్టానికి తగ్గ, నువ్వు చేసేటువంటి పనికి తగ్గ ప్రతిఫలము దయచేసేదిగా ఉంది గనుక ఇక నుంచి అయినా యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మేము ఏ పనులైతే చేస్తున్నామో, ఆ పనులు ఎంత కష్టపడుతున్నామో, ఎంత సహనం కలిగి ఉన్నామో, వాటన్నిటినీ మీరు బాగుగా ఎరిగినటువంటి దేవుడై ఉన్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ప్రార్థన వింటున్నటువంటి వారిలో ఎవరు తండ్రి నా కష్టానికి తగ్గ ప్రతిఫలము లభించట్లేదని ఎవరైతే భావిస్తూ ఉన్నారో, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలము, వారు చేసేటువంటి పనికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వారందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.